నమస్తే విన్ టీవీ న్యూస్ స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం నగరాభివృద్ధి జయం పలు డివిజన్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అర్జీల పరిష్కారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి స్పందన కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదులను పరిష్కరించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సత్రంపాడులో నూతన సీసీ రోడ్లను ప్రారంభించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రజా సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే వెల్లడి దారి దోపిడీ దొంగల ముఠా అరెస్ట్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసులు సకాలంలో పన్నులు చెల్లించే విధంగా సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలి సమీక్షా సమావేశంలో డిప్యూటీ కమిషనర్ రాధా సూచన ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం 8, 9, 10 డివిజన్లో పలు అభివృద్ధి పనులకు మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని మేయర్ నూజహాన్ పెదబాబు ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాసులతో కలిసి సీసీ రోడ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యక్రమాలకు విచ్చేసిన ఆళ్ల నానికి ఆయా కార్పొరేటర్లు వంకదారు ప్రవీణ్ కుమార్ సబ్బన శ్రీనివాస్ పైడి భీమేశ్వరరావులతో పాటు స్థానిక ప్రజలు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన రోడ్లను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో గడప గడపకు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్న వెంటనే ఆయన స్పందించి అనతి కాలంలోనే రోడ్లు వేయడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆళ్ల నానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నేర్సు చిరంజీవి కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మునుల జాన్ గురునాథ్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఆయా డివిజన్ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు ఫోన్ చేసి అయిపోయింది సార్ కనపడతలా 3 వార్డు కార్యకర్తలు అంతే ఒకసారి అండి 1 by 1 అండి పెరిగి తీసుకొచ్చాను మొత్తం 1,30,00,000 కానీ ఎప్పుడైనా నేను కార్యక్రమంతో మాట్లాడా నీదే లేట్ అంటున్నాడు ఇచ్చేయమ్మా ఏలూరు అభివృద్ధి ప్రదాత ఆళ్ల నాని గారి నాయకత్వం ముగ్గురు ఉన్నారా? ఇప్పుడు మనం డ్రైన్లు పెట్టారు, మరి యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో పెట్టలేదండి.
పైపులు ఆర్డర్ ఇచ్చాము అయిపోతుంది చేస్తాడు ఏం లేమ్మా గడప గడపకు వచ్చినప్పుడు చిన్న చిన్న అన్ని పథకాలకు సంబంధించి అన్ని చేసాము. రోడ్లు డ్రైన్లు కొన్ని అడిగారు కదా, అవి కూడా చేస్తాం. సరేమ్మా, మళ్ళీ కలుస్తామా. అమ్మా డీవీ గారు అనే తిరగండి తిరగండి. ఇక్కడ నుంచి ఏ రోడ్ అది మనం వేసి ఏలూరు అభివృద్ధి ప్రదాత ఆమనాని గారి నాయకత్వం, పేదలపాలి పెరుగు ఆలాని గారి నాయకత్వం. అలాగే ఏమో స్టార్ట్ చేసి పదిలో 6 పట్టం ఇయ్యాలి. స్పందన అర్జీలను అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్వీకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, డిఆర్డీఏపీడీ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జీవీవి సత్యనారాయణ కూడా అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం 374 అర్జీలు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందనలో స్వీకరించిన అర్జీల పరిష్కారంపై తీసుకున్న చర్యలు అర్జీదారులలో సంతృప్తి స్థాయి పెరిగేలా ఉండాలని అన్నారు. నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఓలోకి వెళ్లకుండా చూసుకోవాలని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి మండల స్థాయిలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జగనన్నకి చెబుదాం స్పందనలో అందిన ప్రతి అర్జీ పరిష్కారంలో జవాబుదారీతనం కనబడాలని, అర్జీల పరిష్కారంలో వేగంతో పాటు నాణ్యత ఉండాలని అన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. TD Mines
ప్రజా సమస్యల పరిష్కారానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగానే సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. సోమవారం నగరపాలక సంస్థ పరిధిలోని 22వ డివిజన్లో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను మేయర్ నూజహాన్ పెదబాబు, ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మరియు డిప్యూటీ మేయర్ నోకపేయి సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఆళ్లనానికి ఘనస్వాగతం లభించింది. రోడ్డు ప్రారంభం అనంతరం స్థానిక ప్రజలతో ఆళ్లనాని మాట్లాడుతూ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయని అడుగుతూ వారిని ఆప్యాయంగా పలకరించారు. డ్రైనేజీ సమస్య కూడా పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో తక్షణమే ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రజలు ఆళ్లనానిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నేర్సు చిరంజీవి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్ గురునాథ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ఆయా డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. నమస్తే సార్. వర్ధిల్లాలి ఆళ్లనాని గారి నాయకత్వం, ఏలూరు అభివృద్ధి ప్రదాత ఆళ్లనాని గారి నాయకత్వం, యాదలపాలి పెళ్లి ఆళ్లనాని గారి నాయకత్వం. 17 రోడ్లు 18 రైలు. మా రోడ్లు కాంపౌండ్ వాళ్ళు అన్ని ఒకసారి మొదలు పెట్టారు అంటే ఒకదాని తర్వాత ఒకటి మొదలు పెట్టారు. చాలు లేదు సార్ మొదలు పెట్టారు. అన్ని పూర్తి అవుతాయమ్మా. అందుకే చాలా పని చేయండి. మొదలు పెట్టి చాలా కాలం అయింది. ఫస్ట్ ప్రయారిటీ సరేనా? మనం కట్టింది మేజర్ డ్రైన్ మరి ఇక్కడ అంటే సెలెక్టివ్గా తీసుకుంటాం. ఇక్కడ హెల్త్ ఎస్టేట్ సంబంధించిన గవర్నమెంట్ గారు అవకాశం
ఏలూరులో దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠాని అదుపులోకి తీసుకున్నట్లు ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ఆగ్రా నుండి కూలి పనుల నిమిత్తం వచ్చి దోపిడీలకు పాల్పడుతున్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలియజేశారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో 7 నేరాలను ఈ ముఠా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వారి వద్ద నుండి 20,000 రూపాయల నగదు, గోల్డ్ చైన్, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని ఇళ్లను అద్దెకి ఇవ్వాల్సిందిగా ప్రజలకు డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఎవరు గుర్తుపడి ఎవరు తెలియదు, అది మనకి జరిగినాయి కదా, జరిగిన పక్కన వీళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్ని రోజులాగి మళ్ళీ వస్తున్నారు. మనం గుర్తుపట్టలేదు అనుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ బాగా అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకు ఈ మధ్యలో కొన్ని దారి దోపిడీలు జరిగాయి మన ఏలూరు పట్టణంలో. అందులో ఒకటి మనకు 9వ నెలలో 22వ తేదీ, అంటే పోయిన సంవత్సరం, గత సంవత్సరం 22వ తేదీ 9వ నెల రాత్రి 9:30 గంటలప్పుడు మనకు సూర్య వెంకట శివాజీ అని చెప్పి ఇతను జ్యువెలర్ షాప్ ఉంది. అతను షాపు బంద్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు అతని ఇంటి దగ్గర కొద్దిమంది 3 గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిళ్ళ మీద వెళ్ళి అతని పైన దాడి చేసి అతని దగ్గర ఉన్న 30,000 రూపాయలు లాక్కెళ్ళడం జరిగింది. అలాగే మళ్ళీ మనకు ఈ డిసెంబర్ నెలలో 25వ తేదీ రాత్రి 9:30 గంటలప్పుడు అదే ఏరియాలో ఉన్న మనకు టవర్ క్లాక్ కాదు, క్లాక్ టవర్ దగ్గర ఆ ఏరియాలోనే మళ్ళీ ఇతను రామాంజనేయ అని చెప్పి ఎలక్ట్రికల్ సామాన్లు సప్లై చేస్తుంటాడు, షాప్స్కు డోర్ డెలివరీ చేస్తుంటాడు. సో అతను కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు దారిగా వచ్చేసి ఒక 3 వ్యక్తులు మోటార్ సైకిల్ని వచ్చేసి అతన్ని తల పైన కట్టెతో కొట్టి అతని దగ్గర క్యాష్ ఉంటుందన్న ఉద్దేశంతో స్కూటర్ ఉంటే స్కూటర్ తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మనకు 3వ తేదీ ఉదయం మనకు వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఒక ఆమె గుడి నుంచి ఇంటికి పోతుంటే 2 వ్యక్తులు వచ్చేసి ఆమె దగ్గర ఉన్న చైన్ లాక్కుపోవడం జరిగింది. అంటే వరుసగా సీరియస్ ఆఫ్ అఫెన్స్ జరగడం జరిగింది. ఈ దారి దోపిడీలు జరిగిన వెంటనే మనం ప్రత్యేకమైన టీములను ఏర్పాటు చేయడం జరిగింది. 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు రాజశేఖర్ అయితే వాళ్ళ సిబ్బందితోటి, అలాగే మనకు నిడమర్ సిఐ గారు సుభాష్ వాళ్ళ సిబ్బందితోటి 2 ప్రత్యేకమైన టీములను మనము ఫామ్ చేయడం జరిగింది. ఆ టీంలో భాగంగా మనం దర్యాప్తులో భాగంగా మనం అన్ని సీసీ ఫుటేజ్లు అవన్నీ వెరిఫై చేసేస్తే మనం ఆధారంగా మనకు వచ్చిన ఆధారాల మేరకు మనకి నిన్నటి దినము ఒక 2 వ్యక్తులని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి సావీర్ అలియాస్ బీజందర్ ఖాన్, సన్ ఆఫ్ ఫిరోజ్ ఖాన్, అలాగే పూరన్ సింగ్నా, సన్ ఆఫ్ సాధునా. వీళ్ళు ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు, మధుర ఆగ్రా దగ్గర ఉంటారు. వీళ్ళంతా ఇక్కడికి మన ఏలూరు టౌన్కు మనం తాపి పని చేస్తామని చెప్పి ఇక్కడ వచ్చేసి షెల్టర్ తీసుకొని ఇక్కడ దొంగతనాలు పాల్పడుతున్నారు. వీళ్ళు మోటార్ సైకిల్ కూడా మనకు ఏలూరు 2 టౌన్ లిమిట్స్లోనే మన 23వ తేదీ బస్టాండ్ దగ్గర పెట్టింటే, పాత బస్టాండ్ దగ్గర పెట్టింటే అది దొంగతనం చేయడం జరిగింది. అలాగే 22లో కూడా ఇందులో ఈ కొన్ని 4 ఇళ్ళల్లో 3 టౌన్ లిమిట్స్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ నిన్న అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి మనకు దొంగతనం చేసినటువంటి స్కూటరు, అలాగే ఆమె చైన్ మెడలోంచి లాక్కుపోయిన చైన్ను, అలాగే దొంగతనం స్ప్లెండర్ హీరో మోటార్ సైకిల్ దాన్ని 20,000 రూపాయలు క్యాష్ స్వాధీనం పరచుకోవడం జరిగింది. ఇంకా దీంట్లో కొద్దిమంది ముద్దాయిలు, అంటే దీంట్లో 3 పార్టిసిపేట్ చేశారు. మనకి 2 దొరికారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా పరారులో ఉన్నారు.
అన్ని కోణాల్లోనూ మేము దర్యాప్తు చేస్తున్నాము. తర్వాత ఫర్దర్గా వాళ్ళని పోలీస్ కస్టడీకి చేసుకొని ఇంకా ఏమన్నా నేరాలు ఏమన్నా చేశారనే యాంగిల్లో కూడా మనం దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతానికైతే మనం ఇద్దరిని అరెస్ట్ చేసి మనము ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. పబ్లిక్ మనము ఇంకా నేను పోలీసు వారి తరఫున విన్నవించేది ఏమంటేను, ఇప్పుడు చాలామంది అవుటర్స్ బయట నుంచి వస్తున్నారు, వాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు కొద్దిగా వాళ్ళ యొక్క పర్టికులర్స్ ఆధార్ కార్డు కావచ్చు, వేరే పూర్తి అడ్రస్ తీసుకొని వాళ్ళకు ఇల్లు బాడుక రెంట్కి ఇవ్వాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మనకి ఏమైనా కొత్త వ్యక్తుల నుంచి కానీ లేకపోతే అనుమానంగా వాళ్ళ ప్రవర్తన ఉంటే మనకి ఇమ్మీడియట్గా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సినదిగా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. లేదు, అది గుళ్ళోని అది సపరేట్, అది కూడా ముద్దాయిని ఐడెంటిఫై చేశాము. ఆ ముద్దాయి కోసం టీమ్స్ ఫామ్ చేసాము, పట్టుకుంటాం, తొందరలో పట్టుకుంటాం. ఇక్కడ అక్కడ ఉన్నాయి వాళ్ళ ఏరియాలో, ఉత్తరప్రదేశ్లోనూ వాళ్ళ ఏరియాలోనూ కొన్ని కిడ్నాప్ కేసు ప్లస్ కౌంటర్ ఫిట్ కరెన్సీ కేసు ఉన్నాయి. మనం ఇంకా వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకొని పూర్తిగా మనం వాళ్ళని ఇంట్రాగేట్ చేయాల్సి ఉంటుంది. ఏలూరు నగరపాలక సంస్థలో రెవెన్యూకు సంబంధించిన ఇంటి పన్నులు, వాటర్ ట్యాక్స్ మరియు తదితర పన్నుల సకాలంలో చెల్లించే విధంగా సంబంధించిన సిబ్బంది ప్రత్యేక చొరవ చూపించాలని డిప్యూటీ కమిషనర్ రాధా ఆదేశించారు. సోమవారం ఏలూరు నగరపాలక సంస్థలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్ఓలు, ఆర్ఐలు మరియు సచివాలయ సిబ్బందితో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించే విధంగా సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుని నగరాభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓలు శోభ, ఏ విజయభారతి, టి అరుణ, ఆర్ఐలు పి గాంధీ, ఎన్ రవి, సాయి, పవన్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. రిమోట్ ప్రోగ్రామ్ లో మనం చేసుకునే అవకాశం వస్తుంటే అడగండి. ఇక అలాగే వాటి ద్వారానో ఎవరి ద్వారానో కనెక్షన్ తీసుకొని వాడుకుంటూ ఉంటారు ఉన్న విషయం కాబట్టి మీరు అలాంటివి ఎన్నో ఐడెంటిఫై మీకు 1 వీక్ చెప్పారు. అప్పుడు చేసుకున్నట్టయితే ఇప్పుడు ఏమవుతుంది, కొత్త వాడికి కనెక్షన్ ఉంది, అతను కరెక్ట్గా లేనివాడు వాడుకుంటూ ఉంటే మనకి ఎవరు కూడా వాటర్ ట్యాప్ ఛార్జెస్ అనేది పేమెంట్ అనేది నిర్లక్ష్యంగా కట్టడం అన్నమాట. ఇది మెయిన్ ప్రాపర్టీ ట్యాక్స్ లో ఉండదు, ఓన్లీ వాటర్ ఛార్జెస్ కలెక్షన్ లోనే ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ అందుకని ప్రతి ఒక్కరు కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో వాటర్ వాలంటీర్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రతి సెక్రటరీకి మనం 2 క్లస్టర్స్ ని అటాచ్ చేశాము. ప్రతి క్లస్టర్ దగ్గర వాటర్ ట్యాక్స్, ప్రాపర్ ట్యాక్స్, విఎల్టీ లిస్టులు ఉండాలి. ప్రతి వాళ్ళని అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ ఎంఈటీ సెక్రటరీ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం బై 3 o'clock కల్లా స్పందన మనం పెట్టాం కాబట్టి 3 to 5 స్పందన డే కాబట్టి ప్రతిరోజు పబ్లిక్ అవైలబిలిటీ ఉండాలి. ఆ టైంలో రివ్యూ తీసుకొని ఇంకేమైనా సరే ల్యాప్సెస్ ఉంటే మనము వాళ్ళతో మాట్లాడి అవన్నీ క్లోజ్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ ప్రయారిటీ. 3 to 5 స్పందన పెట్టినప్పుడు స్పందనలో వచ్చే గ్రీవెన్సెస్ అన్ని 24 hours లో శానిటేషన్ అయితే within 6 hours లో క్లోజ్ చేయాలి. చెత్త కుప్పలు ఉన్నాయంటారు, అది తీసేయాలి. వాటర్ లీకేజ్ అవుతుంది అంటారు, ఆ లీకేజ్ మనం అరికట్టేయాలి. అలానే మనకి చాలా రోడ్డు బాగాలేదన్నారు, ఆ రోడ్డుకి ఎస్టిమేషన్ వేయాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక లెటర్, ఒక ప్రొసీజర్, కొలతలు ఇవన్నీ తీసుకోవాలి. ఇష్యూస్ వస్తాయి, అది మళ్ళీ ఇబ్బంది వస్తుంది, మళ్ళీ మనం బయటకి. ఇప్పుడు మనకి ఇది ఎగ్జాంపుల్, నీ ఏరియాకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వార్డు వాండర్స్ పిలిపించుకొని తీసుకుంటారు. ఈరోజు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మన ఏలూరు నగరపాలక సంస్థలో 79 సచివాలయాల్లో పనిచేస్తున్న నోడల్ ఆఫీసర్స్కు మరియు వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కు, అలానే వార్డ్ ఎంఈటీ సెక్రటరీస్తో, అలానే ఆర్ఐస్, ఆర్ఓస్ అందరితో కలిపి ఈరోజు మనం కౌన్సిల్ హాల్లో మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏలూరు నగరపాలక సంస్థలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాపర్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్కి సంబంధించిన వాటికి ఉన్న సమస్యలు, ఎలా వాటిని అధిగమించాలి, ఎలా మనం కలెక్షన్ని రెట్టింపు చేసుకోవాలని కింద స్థాయి లెవెల్లో మన వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకున్న సమస్యల్ని కూడా ఇక్కడే పరిష్కరించి వాళ్ళ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఈరోజు మేము పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ వేసేటప్పుడు కానీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ కొన్ని ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి. అవన్నీ లేకుండా సకాలంలో సక్రమంగా అందరూ కూడా సక్రమంగా పనిచేసి పబ్లిక్కి సర్వీస్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని వారందరికీ కూడా ఆదేశించడం అయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 100% వాటర్ ఛార్జ్ కలెక్షన్లు, ప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్లు కానీ మనం కానీ కలెక్ట్ చేయగలిగితే మనము
నగరపాలక సంస్థలో పబ్లిక్ కూడా ఇవ్వవలసిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, కల్వర్ట్స్ కానీ, పార్క్స్ కానీ, శానిటేషన్ కానీ అన్నీ కూడా మనం చేసుకోగలుగుతాం. కాబట్టి మనది లోకల్ బాడీ కాబట్టి మనం ఈ యొక్క రెవెన్యూని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా మనం చెప్పడం కూడా జరిగింది. అలానే సచివాలయాల లెవెల్లో కూడా మిగతా సెక్రటరీస్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఇంకా జనవరి, ఫిబ్రవరి, మార్చి మాత్రమే ఉంది కాబట్టి ఈ 3 monthsలో కూడా వాళ్ళ యొక్క మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేయకుండా ఉందో ఆ అమౌంట్ని కలెక్ట్ చేయమని కూడా తెలియజేయడం జరిగింది. ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణం పరిశీలించి పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని. ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు సోమవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే ఆళ్ల నానికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వినతి పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నోజాన్ పెదబాబు, ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, కోఆప్షన్ సభ్యుల మున్నుల జాన్ గురునాథ్, కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి నేను సాయంత్రం కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత నాకు కూడా అసలు 14 ఫైనాన్స్ అవునా కాదా తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఎలా మొదలు పెట్టాలని మనం ఆలోచన చేద్దాం. ఫ్రీగా 5:30 టెంపుల్ దగ్గర వచ్చినప్పుడు అడిగారు. నేను అడిగేలే సేవ కార్యక్రమానికి అంత నాకు కూడా చేయాలి సార్. నేను సాయంత్రం నమ్ముకుని చేసుకున్నాను. మన స్వామి పెట్టిన కాడ నుంచి ఇంకో జనం ఇంకా పెరిగారు. తప్పకుండా నేను ఒకసారి సాయంత్రం కమిషనర్తో మాట్లాడతాను. ఎమ్మెల్యే నాని గారి నాయకత్వం, మళ్ళీ కాబోయే ఎమ్మెల్యే నాని గారి నాయకత్వం. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టది రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయపురుషు రాజరాజేశ్వరి లలితాపరమేశ్వరి అష్టాదశక్తి స్వరూపిణి శ్రీ లలితా మహాసుందరి దేవి అనుగ్రహత ప్రాప్తిరస్తు. ఉన్నత స్థితి ప్రాప్తిరస్తు. ఉన్నత స్థితి ప్రాప్తిరస్తు. అడిగింది కదండి 3 రోడ్లు కూడా చిన్న చిన్న అమ్మ మీరు వచ్చారు గుడికి లలితాముడు అదే గుడి ఏం చెప్పు నాకు అడిగారు. సార్ నా దగ్గర శ్రీనాథ్ చూసుకున్నా జాగ్రత్తగా. అయితే సాయంత్రం అలాగే మార్నింగ్ ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ అందమైన చిరునవ్వును అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలతో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్ వైద్యుల ద్వారా మీకందించడానికి ఏలూరు నగరంలో సినీ నటి అనుపమ పరమేశ్వరన్ చే ప్రారంభించబడింది. మా ప్రత్యేకతలు డిజిటల్ డెంటల్ కన్సల్టేషన్, ఇంట్రావోరల్ 3D స్కానింగ్ మరియు ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ గా పళ్లు కట్టబడును. ఎత్తు, వంకర పళ్లు మరియు పళ్ల మధ్య ఖాళీలను ఆధునిక పద్ధతిలో ఎలైనర్స్ ద్వారా సరిచేయబడును. లేజర్ ద్వారా చిగుళ్ల సమస్యలు తొలగించబడును. ప్రతి పేషెంట్ కు
వారి దంత వైద్య వివరాలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వారికి అందించబడును. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్, చింతచెట్టు రోడ్, త్రినాథ్ ఫ్యాషన్స్ ఎదురుగా ఆర్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9100323337. వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె 27వ రోజుకు చేరింది. 24 గంటల రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకి చేరాయి. ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీలను భయపెట్టడానికి తీసుకువచ్చిన ఎస్మా చట్టం రద్దు చేయాలని జీవో నెంబర్ 2 కాపీలను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బద్దా వెంకట్రావు, జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడం చేతకాక వారిపై ఎస్మా ప్రయోగించడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసర విభాగం అని గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. గతంలో ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వాలు మట్టికొట్టుకుపోయాయని అన్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్మా జీవో 2 నెంబర్ కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఉపాధ్యక్షులు జి విజయలక్ష్మి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జాన్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిల్లి రామకృష్ణ, అంగన్వాడీ జిల్లా నాయకులు స్వప్న, ఏలూరు ప్రాజెక్ట్ కార్యదర్శి దుర్గా భవానీ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సమ్మెలోకి మనం వచ్చామో అంగన్వాడీ సోదరులు మళ్ళీ జీతాలు వేస్తాను అసలు సిగ్గుందయా. ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీలు అనేక సమస్యల మీద ప్రభుత్వానికి ఈ 5 ఏళ్ల కాలంలో అనేక సార్లు విన్నవించుకున్నాం. అంగన్వాడీ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మరి ఈరోజు అనివార్యంగా సమ్మెలోకి వెళ్ళవలసి వచ్చింది. సమస్యల పరిష్కారం చేయలేకపోవడం వల్ల సమ్మెలోకి వచ్చాం. ఈరోజు మేము ఆషామాషిగా ఇప్పుడే మేము సమ్మెలోకి రాలేదు. మీకు నవంబర్ 9ని తెలియజేసాము. మేము జాయింట్ మీటింగ్ వేశారు. జాయింట్ మీటింగ్లో కూడా మేము తెలియజేసాం, మీరు మా సమస్యల పరిష్కారం చేయాలి, లేకపోతే సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి తెలియజేసాం ప్రభుత్వానికి. మరి ఈరోజు డిసెంబర్ 8వ తేదీ నుంచి మేము సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పాము. మరి 12వ తేదీ నుంచి సమ్మె ప్రారంభించాము. అనివార్యంగా కొన్ని ఇబ్బందుల వల్ల మరి ఈరోజు 12వ తేదీని సమ్మెలోకి వచ్చేటప్పుడు మీకు నోటీసులు ముందుగానే పైనుంచి క్రింది స్థాయి వరకు కూడా మేము తెలియజేసాం. మేమేమి దొంగతనంగా సమ్మెలోకి రాలేదు. ఈరోజు మా సమస్యలు, మా మంటలు, ఆకలి మంటలతోటి మేము ఈరోజు సమ్మె చేస్తున్నాము. ఈరోజు మీరు ఎస్మా చట్టం తీసుకొచ్చి అంగన్వాడీల మీద ప్రయోగించి మీరు మా మీద దుర్మార్గంగా బెదిరించి అదిరించి మీ ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పేసి మమ్మల్ని అదరగొట్టడం చాలా దుర్మార్గం. ఇది ఎస్మా చట్టం అనేది ఈ పాలకులకి ఎవరి మీద ఉపయోగిస్తారో కూడా తెలియకుండా దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఈరోజు. మరి ఈరోజు చదువు సంధ్య లేనోళ్ళు ఏదో చేశారంటే అనుకోవచ్చు. మరి పాలకులు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఎస్మా చట్టం ఎవరికి ఉపయోగించాలో కూడా తెలియకండి ఈరోజు కార్మికుల మీద ఎస్మా చట్టం ఉపయోగించడం చాలా విచారకరం. మరి ఈరోజు మేము 12వ తేదీనే సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పాము. మీరు 26వ తేదీన ఎస్మా చట్టం తీసుకొచ్చారు. మీరు ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మీరు సమ్మెలోకి వెళ్ళకూడదు, ఎస్మా చట్టం మీకు ఉపయోగపడదు, మీకు వర్తిస్తుందని మీరు ఎందుకు చెప్పలేదు? అంటే మమ్మల్ని అదరగొట్టి రకరకాల ప్రయత్నాలతోటి మీరు మమ్మల్ని అణిచివేయాలని చూస్తున్నారు. ఇదిగా మాట్లాడుతున్నారు. మీరు అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలి. ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ వేతనాలు పెంచాలి. ఈరోజు మీరు ఇచ్చేది 11,500 ఎటు కాకుండా ఉంది. ఈరోజు కుటుంబాలు పోషించుకోవాలన్నా ఈరోజు మీరు ఇచ్చే 11,500లోనే 3,000 రూపాయలు మీ అంగన్వాడీ సెంటర్లకే ఖర్చు పెడుతున్నాం. మీరు సకాలంలో బిల్లులు ఎవరు, సకాలంలో గ్యాస్ చెల్లించరు, అద్దెలు ఎవరు, ఏమీ ఎవరు. మరి ఈరోజు అంగన్వాడీ వర్కర్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు ఆర్థికంగానే. మీరు అన్నమాట నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఎస్మా చట్టాలు ఉపయోగించినా వేరే చట్టాలు ఉపయోగించినా మా సమ్మె విరమించుకోము. మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయి మెయిన్ వర్కర్లుగా అమలు చేయాలి. అలాగే గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. అలాగే వేతనాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెరవేరే వరకు కూడా మేము సమ్మె ఆపమని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం మున్సిపల్ కార్మికులు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నుండి ఏలూరు కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశారని,
తల్లి కూడా చేయలేని పనులు చేస్తున్నారని, కానీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. మున్సిపల్ కార్మికులకు జగనన్న హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అన్నారు. క్లాప్ ఆటోల డ్రైవర్లకు 18,500 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టులను రద్దు చేసి మున్సిపాలిటీయే నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమానికి బి బాలరాజు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలరాజు, జాన్బాబు, లావేటి కృష్ణ, రమణ, నాగరాజు తదితరులు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ రవికుమార్, నాయకులు పివి నరసింహారావు, ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు జై గోపి తదితరులు పాల్గొని మాట్లాడి తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి బంగారు వెంకటేశ్వరరావు, గణేష్, రాజు, బండిరాజు, నారాయణ, జార్జి, భాగ్యలక్ష్మి, భవానీ, దుర్గమ్మ, పద్మ, గోపి తదితరులు నాయకత్వం వహించారు. కలెక్టరేట్ వద్ద వారు బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు మున్సిపాలిటీల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బందిలందరినీ పర్మినెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. మరి ఈ రోజున ఆ యొక్క వాగ్దానం అమలు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని గత 6 మాసాలుగా మేము అడిగినప్పటికీ కూడా ఎలాంటి చలనం లేని పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 48,000 మంది నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. మరి ప్రభుత్వం ఇప్పటికీ 2-3 దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ మాకు సంబంధించిన ఏ ఒక్క సమస్య పరిష్కారానికి ముందుకు రాలేదు. మరి ఈ రోజున పర్మినెంట్ గురించి అడుగుతూ ఉంటే అది చేయలేమని అంటా ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం అడిగినా సరే ఈ రోజు చేయలేని అంటున్నారు. ఆఖరికి పిఆర్సీకి అనుగుణంగా కనీస వేతనం 11వ పిఆర్సీకి అనుగుణంగా కనీస వేతనం అమలు చేయాలని చెప్పి కోరినప్పుడు కూడా ప్రభుత్వం మొండిగా ఉంది. ఈ రోజు అమలు చేయడానికి నిరాకరిస్తా ఉన్నారు. చర్చల్లో గతంలో ఇచ్చిన వేతనం ప్లస్ హెల్త్ అలవెన్స్ 2 కలిపి ఈ రోజు 21,000గా ఇస్తారని చెప్పేసి అంటున్నారు తప్ప కొత్తగా అదనంగా ₹1 కూడా పెంచలేదు. అలాగే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్లు, గ్రాట్యుటీ గాని, పెన్షన్ గాని, ఆఖరికి మాకు సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్న హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. అందువల్లనే మా యొక్క సమ్మె కొనసాగుతా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ కార్మికులకు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇదేనా మీ నీతి న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే మున్సిపల్ కార్మికులు మరి దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు లాంటి వాళ్ళు, అమ్మ తర్వాత అమ్మ లాంటి సేవ చేసే వాళ్ళు అని చెప్పేసి చెప్పిన మీరు ₹1,00,000 వేతనం ఇచ్చిన తక్కువ అని చెప్పేసి చెప్పిన మీరు 15,000 కూడా ఇవ్వకుండా మరి 15,000 జీతాన్ని కూడా ఈ రోజు పెంచకుండా మాతోటి వెట్టి చాకిరీ చేయించుకోవడం న్యాయమా? మరి ఈ రోజు కనీసంగా మేము అడుగుతా ఉంది పిఆర్సీ ప్రకారం 26,000 వేతనం. ఆ 26,000 వేతనం కూడా అమలు చేయకపోతే పెరిగిన ధరల్లో కార్మికులు ఎలా బతుకుతారు, ఏ విధంగా కుటుంబాన్ని పోషించుకోగలుగుతారని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. మరి మా యొక్క సమ్మె వల్ల పట్టణాల్లో పారిశుద్ధ్యం క్షీణించింది, ప్రజారోగ్యం క్షీణిస్తా ఉంది, మరో పక్కన వ్యాధులు విజృంభిస్తా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మా న్యాయమైన కోరికలు పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తే జరిగేదానికి ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కోలాటం వంటి కళలను ప్రోత్సహించాలని తపనా ఫౌండేషన్ ప్రతినిధి రఘు అన్నారు. మండలంలోని ప్రగడవరం గ్రామంలో శ్రీ విష్ణు స్కూల్ ప్రాంగణంలో గత 60 రోజులుగా రేచర్ల కోలాటం గురువు సిరికొండ సుబ్బారావు ఆధ్వర్యంలో కోలాటం నేర్చుకున్న రాధాకృష్ణ కోలాట బృందం వారి గజ్జిపూజ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా తపనా ఫౌండేషన్ ప్రతినిధి రఘు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 10,000 మందికి కోలాట కళాకారులను తయారు చేయాలనే ధ్యేయంతో తపనా ఫౌండేషన్ పనిచేస్తోందని అన్నారు. రాధాకృష్ణ కోలాట బృందంలో సభ్యులు చాలా ఉత్సాహంగా కోలాట ప్రదర్శన అబ్బురుపరిచే విధంగా ఉందని అన్నారు. ఫౌండేషన్ తరపున కొత్తగా కోలాటం నేర్చుకున్న కళాకారులకు గజ్జెలకు, దుస్తులకు సహాయం అందజేయడం జరుగుతుందని చెప్పారు. కోలాటం గురువు సిరికొండ సుబ్బారావు, వాయిద్య కళాకారులు హనుమంతరావు ప్రసాద్లను సాల్వతో సత్కరించి తపనా ఫౌండేషన్ జ్ఞాపికను, గోడ గడియారాన్ని అందజేశారు. అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కోలాట కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘ అధ్యక్షులు కాట్ర బాలు యాదవ్, కొమ్మసాని ప్రసాద్ రెడ్డి, చివట ఆంజనేయులు, రవి, వీరమల్ల మధు తదితరులు పాల్గొన్నారు.
హరే శ్రీనివాస గోవింద గోవింద గోవింద. తపన రఘు గారు చిరు సత్కారం అందజేస్తారు. జ్ఞాపికను అందజేస్తున్నారు. అందరూ కూడా మీరందరూ కూడా కూర్చోండి అమ్మ, చిన్నపిల్లలు కూర్చోవాలి, కూర్చోండి. ఇన్ని రోజుల పాటు కూడా విద్య నేర్పిన గురువు గారికి తపనా ఫౌండేషన్ వారిచే సిరి సత్కారం అండి. తపనా ఫౌండేషన్ వారిచే సత్కారాన్ని స్వీకరించవలసిందిగా. ఈ ప్రాంగణంలో 50 రోజుల నుండి మన రేచర్ల చింతలపూడి పక్కన ఉన్న రేచర్ల కోలాటం గురువు గారు సుబ్బారావు గారి నేతృత్వంలో వీరందరూ కూడా కోలాటం నేర్చుకోవడం జరిగింది. దీనికి ఈరోజు ఎంతో హనుమంతరావు గారు అలాగే ప్రసాద్ కూడా సంగీత సారథ్యం అందిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాగేశ్వరరావు గారు డప్పు కూడా వారందరికీ భారత్ మాతాకు హరే శ్రీనివాస హరే శ్రీనివాస. తపనా ఫౌండేషన్ వారికి తపనా ఫౌండేషన్ వారికి తపనా ఫౌండేషన్ వారికి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి రఘు గారు ఒక నిమిషం. అలాగే గత 15 సంవత్సరాలుగా తపనా ఫౌండేషన్ స్థాపించిన దగ్గర నుంచి కూడా మన జిల్లావాసి అయిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు, తపనా చౌదరి గారు మన ఏలూరు జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వారి తనదైన శైలిలో విద్యకు వైద్యానికి ఎంతో పెద్దపీట వేస్తూ, అలాగే ఏదైతే హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి, మనుగడ కోల్పోతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చేయూతనివ్వాలనే తలంపుతో ఎన్నో మన జిల్లాలో దేవాలయాలకు పునర్స్థాపన చేయడానికి ఎన్నో దేవాలయాలకు వారు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ. చింతల్పూడి మండల కేంద్రంలో అంగన్వాడీలు చేస్తున్న 28వ రోజు సమ్మె సందర్భంగా అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్ల చీరలు ధరించి నల్ల బెలూన్లు చెత్తబట్టుకుని సమ్మె శిబిరం నుండి ఎంఆర్ఓ ఆఫీసుకు ప్రదర్శనగా వెళ్లి స్పందన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్ 2ను ఉపసంహరించుకోవాలని, అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వింతపత్రాన్ని స్పందన అధికారి ఎంఆర్ఓకి అందించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షులు ఎన్ సరోజిని, జి సరళ, ఎం పద్మ, కవిత, అరుణ, శాంతిశ్రీ, హేమలత, సుబ్బలక్ష్మి, శ్యామల, రాణి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాజెక్ట్ అండి. 28 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. 20కి సమ్మె చేస్తుంటే మాకు కనీసం మేము ఎందుకు చేస్తున్నామని ఇంతవరకు మాకు సమాధానం ఇవ్వకుండా మా సమస్యలు చెప్పుకోవడానికి మేము రోడ్డు మీదకి వస్తే మాకు వ్యతిరేకంగా ఇంకా మా నెత్తి మీద ఇంకా సమస్యలు తీసుకొచ్చి వెళ్తున్నారు సీఎం గారు. జీవో నెంబర్ 2 తర్వాత ఎస్మా చట్టాన్ని మాకు ఇచ్చారండి. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము మెమోరాండం ఇవ్వడానికని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నామండి. నల్ల చీరల్లో తర్వాత నల్ల బెలూన్స్ మేము తీసుకొని అట్లా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మెమోరాండం ఇవ్వడానికని మేము బయలుదేరుతున్నామండి. దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఎస్మా చట్టం మాకు వర్తించదని తెలుసు, అయినా కూడా మాకు వ్యతిరేకంగా ఆపడానికి, ఈ సమ్మెను ఆపడానికి కోసమని ఎస్మా చట్టాన్ని ప్రయోగించి మమ్మల్ని ఈ సమ్మె ఆపడం కోసమని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ఆపేదే లేదండి. దేనికనే సిద్ధమవుతాం. ఇంకా ముందుకు ఏ రకంగానే ముందుకెళ్తామని మేము సాధించే వరకు ఆగే ప్రసక్తే లేదని ఖచ్చితంగా చెప్తున్నామండి.
స్థానిక నగరపాలక సంస్థ 14వ డివిజన్ పరిధిలోని పోణంగి ప్రాంతం నందు సర్వే నంబర్ 140-3లో 2.74 ఎకరాల స్థలం శ్మశాన వాటికగా ఉందని, అయితే ఆ స్థలాన్ని కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఏలూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కంచెన రామకృష్ణ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. శ్మశాన వాటిక స్థలాన్ని వెంటనే రక్షణ గోడ నిర్మించి ఆ స్థలం కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. కంచెన రామకృష్ణ ఫిర్యాదును పరిశీలించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జీవీవి సత్యనారాయణ తక్షణమే శ్మశాన వాటికని ఆ స్థలాన్ని పరిశీలించి కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లను చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరాభివృద్ధి జయం, పలు డివిజన్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. అర్జీల పరిష్కారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. స్పందన కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదులను పరిష్కరించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. సత్రంపాడులో నూతన సీసీ రోడ్లను ప్రారంభించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. ప్రజా సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే వెల్లడి. దారి దోపిడీ దొంగల ముఠా అరెస్ట్, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసులు. సకాలంలో పన్నులు చెల్లించే విధంగా సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలి. సమీక్షా సమావేశంలో డిప్యూటీ కమిషనర్ రాధా సూచన. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.